హాయ్ ఫ్రెండ్స్, అంతకుముందు వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను i9 ప్రాసెసర్ బెటరా లేదంటే Ryzen 9 ప్రాసెసర్ బెటరా అని చెప్పి. ఈ వీడియోలో నేను ఒక రెండు ప్రాసెసర్స్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుని, అంటే లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్స్ ఏమైతే ఉంటాయో i9కి సంబంధించి లేటెస్ట్ ప్రాసెసర్ తీసుకుంటాను, అలాగే Ryzen 9కి సంబంధించి లేటెస్ట్ ప్రాసెసర్ తీసుకుంటాను. ఆ రెండు ప్రాసెసర్ని తీసుకుని వాటి యొక్క స్పెసిఫికేషన్స్ తీసుకుని ప్రత్యేకించి అంటే ఎగ్జాక్ట్గా కంపారిజన్స్ చేస్తాను. ఆ కంపారిజన్ చేసి ఏ ప్రాసెసర్ బెటర్ అనేది మీకు చాలా క్లియర్గా అయితే చెప్తాను. యాక్చువల్లీ నేను వీలైనంత వరకు లేటెస్ట్ ప్రాసెసర్సే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ లేటెస్ట్ ప్రాసెసర్ అయితేనే మనకి ఎక్స్ప్లెనేషన్కి అండ్ మీకు అర్థం అవడానికి కూడా కొద్దిగా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలోచన ఫ్రెండ్, నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నేను సాయిరామ్, మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ప్రాసెసర్స్ ఏంటంటే ఫ్రెండ్స్, రైజన్ నుంచి Ryzen 9 5900X, అలాగే i9 చూసుకున్నాం అనుకోండి, ఇంటర్లో చూసుకున్నాం అనుకోండి, ఇంటర్లో మనకి i9 11900K. ఈ రెండు ప్రాసెసర్స్ ఇంటల్ నుంచి అండ్ AMD నుంచి లేటెస్ట్ ప్రాసెసర్స్తో. AMDలో ఇంకా బెటర్ ప్రాసెసర్స్ ఉన్నాయి, కాకపోతే నేనేంటంటే ప్రైజ్ని కేవలం దృష్టిలో పెట్టుకుని వీటిని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు ప్రైజెస్ అనేవి ఎందుకో తెలియదు, ఇంటల్ ప్రాసెసర్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ కింద అయితే కనిపిస్తున్నాయి. మేబీ తర్వాత ఈ ప్రైజెస్ తగ్గుతాయేమో. ఇంటల్ ఇప్పుడు నేను చెప్తున్న కంపారిజన్ ప్రైజెస్ కూడా లాంచ్ ప్రైజెస్కి ప్రజెంట్ రన్ అవుతున్న ప్రైజెస్కి అసలు సంబంధం అయితే లేదు. యాక్చువల్గా అంత ప్రైజెస్ అయితే ఉండవు, కాకపోతే మరి ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది, నేను చేసేది ఏం లేదు. సో అందుకేంటంటే ఇంకా నేను ఫేర్ కంపారిజన్, యాక్చువల్గా ప్రైజెస్ తగ్గితే ఈ రెండు ప్రాసెసర్స్ యొక్క ప్రైజెస్ సమానంగా ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో ఈ రెండు ప్రాసెసర్స్ని అయితే కంపేర్ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ కోర్స్ అండ్ థ్రెడ్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. సో మన Ryzen ప్రాసెసర్లో చూసుకున్నాం అనుకోండి, Ryzen ప్రాసెసర్లో మనకి 12 కోర్స్ అండ్ 24 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అదే మనం i9 ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి, i9 ప్రాసెసర్లో మనకి 8 కోర్స్ 16 థ్రెడ్స్ అయితే ఉంటాయి. కోర్స్ అండ్ థ్రెడ్స్లో మీకు నేను ఆల్రెడీ ముందు చెప్పాను, కోర్స్ అండ్ థ్రెడ్స్లో కూడా మీకు i9 అండ్ Ryzen 9 డిఫరెన్స్ ఉంటుందని, ఇందుకోసమే చెప్పాను. సో i9 అండ్ Ryzen 9 కోర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే, ఈ కోర్స్ అండ్ థ్రెడ్స్ డిఫరెన్స్ వల్ల మనకు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీకు మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోద్ది. ఇందులో ఎంత చెప్పండి, ఇందులో 16 థ్రెడ్స్, అందులోనేమో 24 థ్రెడ్స్. సో ఈ రెండు 8 థ్రెడ్లు తేడా రావడం వల్ల మీకు మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ అనేది విపరీతంగా అయితే పెరుగుతుంది. అండ్ ఇంకేంటంటే మనం బేస్ అండ్ బూస్ట్ క్లాక్స్ కోసం అయితే మాట్లాడుకోవాలి. బేస్ క్లాక్ ఫ్రీక్వెన్సీ చూసుకున్నాం అనుకోండి, Ryzen 9 5900Xలో 3.7 GHz అయితే ఉంటుంది, అండ్ బూస్ట్ క్లాక్ వచ్చేసరికి 4.8 GHz అయితే ఉంటుంది. అదే మనం ఇంటర్కి సంబంధించిన i9 11900K ఈ ప్రాసెసర్లో మనం చూసామనుకోండి, దీని యొక్క బేస్ క్లాక్ వచ్చేసరికి 3.5 GHz అయితే ఉంటుంది, అండ్ బూస్ట్ క్లాక్ వచ్చేసరికి 5.3 GHz అయితే ఉంటుంది. రెండు ప్రాసెసర్స్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఒక దాంట్లో బేస్ క్లాక్ ఎక్కువ, ఇంకొక దాంట్లో బూస్ట్ క్లాక్ ఎక్కువ. సో అందుకేంటంటే కొంతవరకు గేమింగ్ కోసం ఏంటంటే ఇంటల్ ప్రాసెసర్స్ అనేవి చూస్ చేసుకోమనేది చెప్తారు. సో 5.3 GHz వరకు ఒక CPU యొక్క కోర్ బూస్ట్ అవుతుంది అనుకోండి. గేమ్స్ మ్యాక్సిమం ఏంటంటే ఒకటే కోర్ని యూస్ చేసుకుంటే అన్ని కోర్స్ మీద మనకి ప్రెజర్ అయితే ఉండదు. అదే టైంలో మీరు గేమ్ చేస్తూ స్ట్రీమ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి టైంలో ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్ట్రీమింగ్ అనేది ఎక్కువ కోర్స్ కావాలి, గేమింగ్ కోసం ఒక కోర్ యూజ్ అయిపోతుంది. సింగిల్ కోర్లో మనకు ఒక ప్రాసెసర్ 5.3 వరకు బూస్ట్ అవుతుంది అనుకోండి, ఆల్ కోర్స్కి వచ్చేటప్పుడు 5.3 వరకు అన్ని కోర్సు బూస్ట్ అవ్వవు. ఆ టైంలో అన్ని కోర్సు 4.8 వరకు బూస్ట్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే అన్ని కోర్సు అదే ఫ్రీక్వెన్సీకి బూస్ట్ అయిపోయింది అనుకోండి, స్టవ్ మీద పెనం పెడితే అలా వేడెక్కుతుంది, అలా ఎక్కిపోద్ది అనమాట ప్రాసెసర్. అందుకోసం ఏం చేస్తుంది అంటే అన్ని కోర్సుని బూస్ట్ చేస్తున్నప్పుడు అంత ఎక్కువ ఫ్రీక్వెన్సీ వరకు ఒక ప్రాసెసర్ని అయితే బూస్ట్ చేయదు. మదర్ బోర్డే మొత్తం కంట్రోల్ చేసేది, మదర్ బోర్డ్ అయితే చేయదు. ఒకవేళ ఏమైనా ఫాల్ట్ వచ్చి చేసింది అనుకోండి, CPU మాడిపోద్ది అనమాట. CPU మాడిపోయి CPU సర్దేస్తుంది. సో అందుకోసమే ఎప్పుడైనా సరే ఈ ఓవర్ క్లాకింగ్, ఈ బూస్ట్లు చేయాలనుకుంటే మంచి మదర్ బోర్డ్ని యూస్ చేయమని అయితే చెప్తారు. సో మన టాపిక్ ఏంటంటే సైడ్ అయిపోతుంది, మనం ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. కోర్స్ అండ్ థ్రెడ్స్ అండ్ వాటి యొక్క బేస్ అండ్ బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ కోసం తెలుసుకున్నారు కదా. అండ్ మనం ఇంటిగ్రేటెడ్గా వచ్చి GPUs మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా సరే Ryzen ప్రాసెసర్స్లో ఒకటే మెయిన్ ప్రాబ్లం, ఇందులో GPUs అయితే ఉండవు. కాబట్టి మీకు మానిటర్ కనెక్ట్ చేసినా కూడా అవుట్పుట్ అయితే ఉండదు. అవుట్పుట్ కావాలనుకుంటే డెడికేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ అయితే మీరు ఆ PC బిల్లో అయితే వాడాల్సి ఉంటుంది. అదే నాకు Ryzenకి సంబంధించిన మెయిన్ ప్రాబ్లం. కాకపోతే అది అంత ఇంపార్టెంట్ అని కూడా అనిపించట్లేదు, ఎందుకంటే ఎప్పుడైనా అంత హై అండ్ ప్రాసెస్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గ్రాఫిక్ కార్డ్ అయితే కొంటారు. అట్లీస్ట్ ఒక 1650 గ్రాఫిక్ కార్డ్ అయినా కొనుక్కుంటారు. గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఇంత హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్లను అయితే వాళ్ళు వాడరు.
కాబట్టి నాకు అది అంత కాన్ కింద అయితే అనిపించలేదు. అదే మీరు ఇంటర్కి సంబంధించిన i9-11900K ప్రాసెసర్ చూసుకున్నారనుకోండి, అందులో మీకు డెడికేటెడ్గా గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. డెడికేటెడ్గా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. దానివల్ల మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ లేకపోయినప్పటికీ, ఎన్విడియా కానీ AMD గ్రాఫిక్ కార్డ్ లేకపోయినప్పటికీ కూడా మానిటర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. మానిటర్ అవుట్పుట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ క్యాష్ మెమరీస్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, Ryzen 9 5900Xలో మీకు 64 MB క్యాష్ అయితే ఉంటుంది. అదే మీరు i9-11900Kలో చూసుకున్నారనుకోండి, ఓన్లీ 16 MB అయితే క్యాష్ అయితే ఉంటుంది. సో క్యాష్ విషయంలో మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను, క్యాష్లో మాత్రం చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటున్నాయి. సో రైజన్ ప్రాసెసర్స్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువ క్యాష్ని అయితే కలిగి ఉంటాయి. అండ్ మనం వీటితో పాటు PCIe లేన్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, 2 ప్రాసెసర్స్లో కూడా మీకు 20 PCIe లేన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు Gen 4 లేన్స్, అంటే లేటెస్ట్ జనరేషన్ లేన్స్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ PCIe కోసం కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో చూస్తే కనుక మీకు అన్నీ ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు అన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. దానివల్ల మీకు PCIe లేన్స్ అంటే ఏంటి, అట్లో జనరేషన్స్ ఏంటి, స్పీడ్స్ ఏంటి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. PCIe లేన్స్ రెండిట్లో సమానంగా అయితే ఉన్నాయి. ఆ PCIe లేన్స్ని యూస్ చేసుకుని మన గ్రాఫిక్ కార్డ్ కానీ, ఆడియో కార్డ్స్ కానీ, లేకపోతే ఎల్గైట్ ఇలాంటివన్నీ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఎల్గైట్ గ్రాఫిక్ కార్డ్స్ అనే కాదు, మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలనుకుంటే మనం యూస్ చేసే NVMe SSDs ఇవన్నీ కూడా ఆ PCIe లేన్స్ని అయితే యూస్ చేసుకుంటాయి. అండ్ వీటి యొక్క TDPs కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, రైజన్ ప్రాసెసర్ యొక్క TDP వచ్చేసరికి 105 watts. అండ్ మనకి i9 ప్రాసెసర్ యొక్క TDP వచ్చేసరికి 125 watts. అది 8 core 16 threads అయినా కూడా 125 watts TDP ఉంటుంది. అదే మనం రైజన్ ప్రాసెసర్లో చూసుకున్నాం అనుకోండి, రైజన్ ప్రాసెసర్లో మనకి 12 cores ఉన్నాయి, 24 threads ఉన్నాయి, అయినా కూడా 105 watt TDP ఉంటుంది. దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఎందుకు ఆ పవర్ డిఫరెన్స్, ఆ పవర్ కన్సంప్షన్ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే, ఆ 2 ప్రాసెసర్స్ యొక్క ఆర్కిటెక్చర్, లిథియోగ్రఫీ లేదంటే నానోమీటర్స్లో చెప్తూ ఉంటారు కదా, ఈ ఒక ప్రాసెసర్ వచ్చేసరికి 7 nanometers మీద బిల్డ్ చేస్తారు, ఇంకో ప్రాసెసర్ వచ్చేసరికి 14 nanometers మీద బిల్డ్ చేస్తారు. దానివల్ల ఒక దాంట్లో మనకి పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది. ఇంటెల్ ప్రాసెసర్లో చెప్తున్నాను నేను, ఇంటెల్ ప్రాసెసర్లో మనకి పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది. అది మీరు రైజన్ ప్రాసెసర్ చూసుకున్నాను అనుకోండి, 7 nanometers మీద బిల్డ్ చేసిన ప్రాసెస్ కాబట్టి అందులో మీకు పవర్ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది, దాంతోపాటు హీటింగ్ కూడా తక్కువే ఉంటుంది. సో నేను అందుకే చెప్తాను ఫ్రెండ్స్, ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అన్నింటినీ కంపేర్ చేసుకుని నేను i9 ప్రాసెస్ కంటే కూడా Ryzen 9 ప్రాసెస్ బెటర్ అనేది చెప్తాను. నేను ఎప్పుడు ఒక్క బ్రాండ్కి ఫ్యాన్ అయితే కదా, నాకు ఏ బ్రాండ్ నచ్చదో, ఏదైతే పర్ఫార్మెన్స్, ప్రైస్ టు పర్ఫార్మెన్స్ ఏది బాగుంటే ఆ బ్రాండ్ నాకు బాగుంటుంది అనిపిస్తుంది, ఆ ప్రాసెసర్ నాకు బాగుంటుంది అనిపిస్తుంది, లేకపోతే ఆ ల్యాప్టాప్ బాగుంటుంది అనిపిస్తుంది. అంతేగాని ఒక ప్రాసెసర్ నచ్చింది వేరే ప్రాసెసర్ నచ్చలేదు అంటే ఖచ్చితంగా వాడు మనం పెట్టే డబ్బులకి సమానమైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదని అర్థం. సో ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఓన్లీ ప్రైజెస్ ఫ్రెండ్స్. ప్రైజెస్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, మీకు ఈ ప్రాసెసర్స్ అటు ఇటుగా ఒక 55,000 నుంచి 75,000 వరకు అయితే ఉంటాయి. యాక్చువల్గా 55,000 60,000 మధ్యలోనే ఉండాలి. కాకపోతే ఎందుకో తెలియట్లేదు మరి, ఇంటెల్ ప్రాసెసర్ ప్రైజెస్ అయితే ఇండియాలో బాగా పెంచేశారు. అదే నాకు మెయిన్ ప్రాబ్లం అయితే అనిపిస్తుంది. సో మనం చేయగలిగింది ఏమీ లేదు, మనం ఏం చేస్తాం చెప్పండి, ఎన్ని పెరిగినా ఏం చేయలేం కదా. మనం ఖచ్చితంగా చూడాలి, ఆ ప్రైస్ తగ్గే వరకు వెయిట్ చేసి కొనుక్కోవాలి. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మీ ముందుకు చాలా తీసుకొస్తూ ఉంటాను. PCకి సంబంధించి, ల్యాప్టాప్కి సంబంధించి, ఇట్లన్నింటి మీద నేను వర్క్ చేస్తూ ఉంటాను, తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.